ఏంటి నేను కవిత రాశాను వినండి. సాయంత్రం వింటానే, ఆఫీస్కి వెళ్తున్నాను కదా, తలనొప్పితో పని చేసుకోలేనే. ఆపండి మీ సరసం, చెప్తాను వినండి. ఉదయం నుండి ఎడంకను కొట్టుకుంటుంటే ఏదో గండం ఉంది అనుకున్నాను. గండం ఇదేనన్నమాట. చెప్పు. రాత్రి పడుకునేది దేనికి, పగలు లేవటానికి. బాగుంది కదా, పూర్తిగా వినండి. రాత్రి పడుకునేది దేనికి, పగలు లేవటానికి. పగలు లేచేది దేనికి, పనులు చేసుకోవడానికి. పనులు చేసుకునేది దేనికి, తినటానికి. తినేది దేనికి, మళ్ళీ రాత్రి పడుకోవటానికి. నేను నీ కవిత వింటుంది దేనికి, నాకు పోయే కాలం రావటానికి. ఈ లైన్ ఇంకా బాగుందండి, రాసుకుంటాను. ఈ రోజు నుండి మందు తాగనని ఒట్టివేశారుగా, తాగారా? అంత మాట అన్నాక ఎలా తాగుతాను బంగారం? నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడండి. నీ కళ్ళేంటి అంత లోపలికి వెళ్ళాయి? అంత చిక్కిపోయావేంటి బంగారం? నువ్వు అంటే నాకు అంత ప్రేమ. ఏనాడు నీ మాట జవ్వదాటను ఈ జనంలో. అన్నం తిందాంరా. రేపు మన ఇంటికి పేరంటానికి ఆడలు బాగా మంది వస్తారు. పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు కాక ఇంకేమియాలే? నా ఫోన్ నంబర్ కూడా ఇయ్యరాదు. ఏ ఊర్రా నీది? దూతాను గాని మీ ఊరి పేరు చెప్పరా. మీ ఊరేంటి? దోవండా? దూతాను గాని ఊరి పేరేట? దోవండా అని ఉండరా, నేను అడుగుతాను. ఇప్పుడు చెప్పండి, మీది ఏ ఊరు? దోవండా. ఏమండి, వీడి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసారా? తెలుగులో 2, ఇంగ్లీష్ లో 3, లెక్కలో 0 వచ్చాయి. ఏంట్రాయి మార్కులు? సరిగ్గా రాయలేదు. ఎందుకు రాయలేదు? గుర్తు రాలేదు. ఎంత ధైర్యం నీకు? నిన్ను ఏం చేస్తావు? కొద్దావా? చదవకపోతే ఏం చేయాలి? కల్లో మల్లెపూలు పెట్టాలి. నాకు వర్షపడతలో నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చేస్తా. ఇప్పుడు కేసు పెట్టే అంత బాధ ఏమొచ్చింది నీకు? పక్కన పిల్లం వారం రోజులు అయితే కనిపించక అందుగుంచే కేసు పెట్టేస్తా. ఓ బిత్రోడా, వాని పిల్లం కనబడకుండా నువ్వు కేసు పెట్టుడేంది? వాడు వారం రోజుల నుంచి పార్టీల మీద పార్టీలు చేసుకుంటాను. ఇక నేను భరించలేకపోతాను ఆ పార్టీలను చూసి. ఇవాళ ఇంట్లోకెళ్ళి ఎటు ఓకు, సూర్యగ్రహణం పడుతుందట. అబ్బా, సూర్యగ్రహణం చంద్రగ్రహణం పడితే నాకేమన్నా భయం అనుకుంటానవా? నీకెందుకు భయం అవుతుంది గాని? నాకు ఏం భయం కాదు. 15 సంవత్సరాల నుంచి పాణిగ్రహణ ప్రభావంతో తట్టుకుంటానా. పాణిగ్రహణం కన్నా గొప్పయ్యా సూర్యగ్రహణం చంద్రగ్రహణం. అవునా ఓ మనిషి? ఏంటిది చెప్పు. సోమవారం నాడేమో బట్టల షాపు పోదాం, మంగళవారం నాడేమో హోటల్ పోదాం, బుధవారం నాడేమో బంగారం షాపు పోదాం, గురువారం ఏమో డిన్నర్ పోదాం, శుక్రవారం ఏమో సినిమాకు పోదాం, శనివారం ఏమో పిక్నిక్ పోదాం. అట్లా పోతే మంచిగా ఉంటది కదా. ఇవన్నిటికి పోతే ఆదివారం నాడు ఖచ్చితంగా గుడికి పోవాలి. ఎందుకు? అమ్మా అని అడక తినదందుకు. నువ్వు మాట్లాడుతుంటే నాకు కమ్మటి నిద్ర వస్తుంది. పెళ్లి కాక ముందు గంటలు గంటలు వినేది ఇప్పుడు అంతగానో నిద్ర వస్తుందా నీకు? ఓ పిచ్చిదాన, పెళ్లికి ముందు ఎవరైనా అమ్మాయి మాట్లాడితే ఆ రాత్రి అంతా అసలు నిద్రే పట్టది. ఆ మాటలే జ్ఞాపకం వస్తూనే ఉంటాయి. అదే పెళ్లైన తర్వాత పెండ్లం ఏమన్నా ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఆ మాటలు పూర్తయ్యే లోపే కమ్మటి నిద్ర వస్తుంది. అదేనే పెళ్లికి ముందు అట్లా, పెళ్లి తర్వాత ఇట్లా. నా పర్సులో 5,000 ఉండే, నువ్వు గిట్ట తీసినవా? నా పర్సులో 5,000 ఉండే, నువ్వు గిట్ట తీసినవా? వినిపిస్తలేదు. నా పర్సులో 5,000 ఉండే, నువ్వు గిట్ట తీసినవా? నాకేం వినిపిస్తలేదు. నువ్వు గిడ కూర్చో, నీకు వినిపిస్తుందా లేదా చెప్పు. నిన్న నైట్ 3 గంటలకి వాట్సాప్ లో ఎవరితో మాట్లాడుతున్నావు? నిన్న నైట్ 3 గంటలకి వాట్సాప్ లో ఎవరితో మాట్లాడుతున్నావు? వినిపిస్తలేదు నిజంగా. ఇక్కడ కూర్చుంటే అసలు లాయర్ గారు చెప్పండి. మా భార్య నుంచి నాకు విడాకులు ఇప్పించండి. దేనికి? మాడు నన్ను కొట్టిందండి. దేంతో? కుర్చీతో. కుర్చీతో కొట్టిందా? అవునండి. అడుగుతా, నాకు ఏమ్మా కుర్చీతో ఎందుకు కొట్టావు? టేబుల్ చాలా బరువుగా ఉందండి, లేపలేకపోయాను, అందుకే ఈసారికి కుర్చీతో కన్నా. నైవేనయ్యా అదృష్టం ఉంటుంది. పడతలో నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చేస్తా. ఇప్పుడు కేసు పెట్టే అంత బాధ ఏమొచ్చింది నీకు? పక్కన పిల్లం వారం రోజులు అయితే కనిపించక అందుగుంచే కేసు పెట్టేస్తా. ఓ బిత్రోడా, వాని పిల్లం కనబడకుండా నువ్వు కేసు పెట్టుడేంది? వాడు వారం రోజుల నుంచి పార్టీల మీద పార్టీలు చేసుకుంటాను. ఇక నేను భరించలేకపోతాను ఆ పార్టీలను చూసి.